హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నమో భారత్ ద్వారా రాష్ట్ర రాజకీయాల గురించి నిజాలు మాట్లాడుకుందాం. రాష్ట్ర అభివృద్ధి కోసమే మన మాటల్లో ప్రజల ఎజెండా గురించి ఆ వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక. మనందరికీ తెలిసినదే. బీజేపీ, జనసేన, టీడీపీ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, దేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు. దేశంలో ప్రధానమంత్రి గారు బలంగా ఆయన వాయిస్తో పాటు అన్ని రాష్ట్రాలను బలపరిచే విధంగా ఆయన విధి విధానాలు కనిపిస్తూ ఉన్నవి. కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎప్పుడూ నెరవేరినటువంటి, గతంలో ఎప్పుడు చూడనటువంటి మనకి నిధులైతే వస్తూ ఉన్నవి. దానికి కారణం కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. ఇక్కడ కూటమి ప్రభుత్వం కలవటానికి ఎవరు సమిధలయ్యారు, ఎవరు త్యాగాలు చేశారన్నట్లయితే ప్రతి త్యాగము పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ తప్పితే ఎక్కువగా త్యాగాలు చేసినట్టు నాకు బీజేపీ కానీ టీడీపీ కానీ కనిపించదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిస్వార్థంగా పార్టీని కూడా పట్టించుకోక నిజం చెప్పాలన్నట్టే పురోగభివృద్ధి కోసము ఏ విధంగా పరితపించాలి అని నిజంగా చాలా చాలా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే పనులవుతాయని ఆలోచించి ఈయనే కరెక్ట్ అని అనే విధంగా 6-7 నెలల పాటు ఆయా తీసుకున్న శాఖలకి 100% పర్ఫెక్ట్గా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలో చిన్న చిన్న గ్రామాలు, మనం వెళ్ళలేనటువంటి రిమోట్ గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. వారు సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం 2014, 2019 లోపల అదే టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తెచ్చుకోలేకపోయింది? 2019, 2024 లోపల ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ పార్టీ నిజం చెప్పాలంటే బీజేపీతో కుమ్మక్కై ఉన్నదే కదా. మరి ఎందుకని అంతగా నిధులు తెచ్చుకోలేకపోయింది? కానీ ఇప్పుడెందుకు 6-7 నెలల్లో నిధులు అంత బలంగా వచ్చినాయి అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వ పటిమ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే కేంద్ర ప్రభుత్వం బలంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఈ అభివృద్ధిలో భాగాన్ని పంచుకునే ఆలోచన కంటే కూడా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, ప్రజలు వెనక్కి వెళ్ళిపోయారు కాదు, అలా ఉండకూడదు, ప్రతి ప్రాంతం కూడా ముందుకెళ్ళిపోవాలి. అక్కడ రాయలసీమ ప్రాంతం నుంచి పైన ఉన్నటువంటి ఒరిస్సా దగ్గర బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల వరకు కూడా, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అన్నీ కూడా బలపడాలి, ఆర్థిక పురోభివృద్ధిని చెందాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మనం ఏ విధంగా చేయాలనే ఆలోచన నిరంతర కృషి చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తిని ఈరోజు కార్నర్ చేసే కార్యక్రమం జరుగుతోంది. మీరు రాజకీయాలు చూస్తున్నట్లయితే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా నేను చూసిన కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ మన వినుకొండ నియోజకవర్గంలో గుంటూరు, ప్రకాశం జిల్లా పట్టభద్రుల ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నవి కదా. దానిలో భాగంగా గొట్టిపాటి రవికుమార్ గారి, మంత్రి గారి ఆధ్వర్యంలో, కొంతమంది ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఒక సభ ఏర్పడింది. సభ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన ప్రచార కార్యక్రమం జరిగింది. ఆ మీటింగ్లో వారు అన్న మాటలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ 6-7 నెలల్లో చాలా బలంగా, ఆర్థికంగా చాలా కేంద్ర ప్రభుత్వం నుంచి బలంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి మనకి. అక్కడ మోడీ గారి నాయకత్వాన, ఇక్కడ చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వాన మనకి ఇంత 6-7 నెలల్లో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ని రకాల సపోర్ట్ మనకు వచ్చింది. అంటే వచ్చేటటువంటి 4-5 సంవత్సరాల్లో మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండబోతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అన్నట్టు వాళ్ళు ఎక్కడికక్కడ లోకేష్ గారిని నెక్స్ట్ జనరేషన్ నాయకుడిగా నిలబెట్టడం కోసం వారు మాట్లాడే మాటలు చూస్తున్నట్లయితే నిజంగా ఇవన్నీ టీడీపీ అధిష్టానం చెప్పకుండానే జరుగుతున్నాయంటే ముమ్మాటికి కాదు. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఎక్కడా కూడా 100% నిధులన్నింటినీ కూడా ఆయా శాఖల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఆయా శాఖలకు సంబంధించిన ప్రతి శాఖలో పర్ఫెక్ట్గా ఖర్చు పెడుతున్నాడు.
ఎక్కడ కూడా లంచాలు కానీ లేకపోతే దానిలో ఎక్కడ నిస్వార్థంగా ఏ రూపాయి కూడా దాచుకునే పరిస్థితి లేకుండా ప్రజలకు మాత్రమే ప్రతి రూపాయి అందాలి, 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయలు ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని సామాన్య ప్రజలు కూడా కొనియాడుతున్నారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారులే అనుకున్నారు చాలామంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత 6 నెలల్లో ఇంత బాగా చేయొచ్చా, ఒక నిజంగా నిస్వార్థంగా ఒక నాయకుడు ఉంటే అని నాకు ఊహ వచ్చిన తర్వాత ఏ నాయకత్వాన్ని ఇలా చూడలేదు. వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా గ్రామ అభివృద్ధి కోసము గ్రామీణ శాఖగా తీసుకున్న పంచాయతీరాజ్ శాఖలో భాగంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు నభూతో నభవిష్యత్ లాగా అనిపించినవి. కానీ ఒక పక్కన కుటిల రాజకీయాలు చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమిలోని ఈ టీడీపీ పార్టీ మరి ఏమనాలి దాన్ని? నువ్వు ఈరోజు నిలబడటానికి కారణము పవన్ కళ్యాణ్, జనసేన. ఈరోజు నువ్వు చక్కగా గాలి పీల్చుకోవడానికి కారణము జనసేన. నువ్వు జైల్లో పడినప్పుడు నిన్ను పట్టించుకునేవాడు లేకపోతే ఆ రోజు నేనున్నాను అని ముందుకొచ్చి రాష్ట్రం బాగుపడాలి, మీ అవసరం ఉంది, మీ అనుభవం రాష్ట్రానికి అవసరమని తీసుకొచ్చిన వాడు పవన్ కళ్యాణ్, జనసేన. అలా కాకుండా ఆయననే మీరు తొక్కేయాలని చూస్తున్నట్లే రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేయడానికి మీరు అంకురార్పణ చేశారని నేను అంటాను. మిమ్మల్ని ఎవరో ఓడించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తే టీడీపీ పార్టీయే ఓడించుకునే పరిస్థితి వచ్చేటటువంటి 2029లో జరగబోతుంది. ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నవి. దీంట్లో ఇంకొక ఇబ్బంది పడే విషయం ఏంటంటే జనసేన పార్టీ పీఓసీలుగా ఉన్నటువంటి కొంతమంది ఇదే వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ పట్టభద్రుల ఎలక్షన్ ప్రచారంలో భాగంగా టీడీపీ వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ టీడీపీ నాయకత్వాలు ఈ చంద్రబాబు, లోకేష్ మాత్రమే రాష్ట్ర అభివృద్ధి చెందిస్తున్నారని మాట్లాడుతూ వారి నాయకుడు ఈ పీఓసీ ఉన్నటువంటి వీళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన తనని కూడా ప్రశ్నించలేకపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రశ్నించలేదని అన్నట్లయితే ఏమో మాకు టీడీపీ అధికారంలో ఉన్నాము, మా అవసరాలు మాకుంటవి అనే ఎవరికి వారు ఉన్నారు తప్పితే వారి నాయకుడిని బలపరచకుండా ఉండటం అనేది నిజంగా వినటానికి చూడటానికి కూడా చాలా చండాలంగా అనిపించింది. కానీ అదే సభలో కార్యకర్తలు జనసేన కార్యకర్తలు, జన సైనికులు చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు. మీరు కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు నిధులు రావడానికైనా కానీ విశాఖ స్టీల్కి సంబంధించింది కావచ్చు, అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు రావడానికి కారణము పవన్ కళ్యాణ్ గారు కాదా అని ప్రశ్నించడం ద్వారా అప్పుడు మాత్రమే గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి గాదె వెంకటేశ్వరరావు గారు లేచి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా మీరు ఉచ్చరించాలని మాట్లాడిన తర్వాత ఆ పరిణామాలు జరుగుతున్నాయంటే ఇంతగా పతివిలాడుకోవాలా? అదేవిధంగా మన ఇక్కడ పి గన్నవరంలో కోనసీమ ప్రాంతంలో సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. కింజారపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా మీటింగ్లో సేమ్ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు నాయకత్వం, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనకి అభివృద్ధి పదాలు మనం చేసుకుంటున్నాము. అంటే వచ్చేటటువంటి 4-5 సంవత్సరాల్లో చాలా బలంగా మనం తీసుకెళ్ళబోతున్నామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం తీసుకెళ్ళిపోతున్నామని మాట్లాడుకుంటూ ఇక్కడ సమిధులు అయ్యేది ఎవరు? త్యాగాలు చేస్తుంది ఎవరు? మిమ్మల్ని నిలబెట్టింది ఎవరు? ఇంగిత జ్ఞానం ఉన్నవాడు కూడా ఇలాంటి మాటలు చేయడు. ఎందుకు రుద్దుతారు? సినిమాల్లో రుద్దారంటే పర్లేదు, కానీ సబ్జెక్ట్ లేని వాడిని తీసుకొచ్చేసి ప్రజల మీద రుద్ది మా నడ్డి విరగొట్టడానికా? లోకేష్ నెక్స్ట్ జనరేషన్ నాయకుడని మీ పార్టీలో చేసుకోవచ్చు, కానీ నచ్చితే మీ వాడికి ఓటేస్తారు కదా. 4 సంవత్సరాలు ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల పాటు బలంగా అభివృద్ధి కోరుకోవాలి. కానీ నువ్వు నీ పార్టీ అభివృద్ధి మాత్రమే కోరుకుంటూ టీడీపీ అధిష్టానం చెప్పింది కాబట్టి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను.
టీడీపీ అధిష్టానం చెప్పింది కాబట్టి ఇక్కడ మంత్రులు కావచ్చు, ఆయా ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పేరు లేకుండా చేయటం కోసం వీళ్ళు పన్నాగంలో భాగంగా జనసైనికులు క్వశ్చన్ చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కొంతమంది పీఓసీలుగా ఉన్నటువంటి జనసేన పీఓసీలు కూడా క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉన్నవి టీడీపీతో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లోకేష్ గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాత్రం మీరు కార్నర్ చేసినప్పుడు కూడా ఆయన చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా వెళ్తూ ఉంటుంది. మీలాగా ఆయన ఏమి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్లో కానీ దీంట్లో కానీ పర్సంటేజ్ తీసుకొని ఆయన చేయడే. చాలా బలంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక నాయకుడు కొన్ని శతాబ్దాలకు పుడతాడు. అది ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వంగా ఒక పార్టీ పెట్టి ఉన్నందుకు నిజంగా బడుగు బలహీన ఎవరైతే వర్గాలు ఉన్నారో అన్ని వర్గాలకి బలమైనటువంటి సపోర్ట్ ఉండాలనుకున్నట్టు ఇలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకొకటి చూసినట్లయితే అక్కడ కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించకుండా లోకేష్ చంద్రబాబు గారి నాయకత్వంలో బలంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అనే మాట మాట్లాడటం అనేది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం. కానీ ప్రజలకి గుండెల్లోకి ఎప్పుడూ వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. మీరు ఎంత తగ్గించాలని కోరుకుంటే అంత మీరు తగ్గిపోతారు. రేపు 2024లో టీడీపీ పార్టీని ఎవరో ఓడించవలసిన అవసరం లేదు. టీడీపీ పార్టీయే ఓడించుకునే పరిస్థితి వస్తుంది. ఇంత దారుణమా? మీ అస్తిత్వాలు కోల్పోయే రేపు పార్టీ ఉండదో లేదో అనే పరిస్థితి, దిగజారిన పరిస్థితి దగ్గర నుంచి మీరు ఇలా నిలబెట్టిన మనిషి మీద మీరు చేస్తున్న ఆగడాలకు నిదర్శనం ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మీ టీడీపీ నాయకులు మాట్లాడిన తీరు అయితే నాకు అనిపించింది. అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఎలక్షన్స్ వీళ్ళు మారరు, వీళ్ళ లక్షణం ఇంతే ఉంటుంది, వీళ్ళ కుక్కతో ఒక వంకర అని అంటూ ఉంటే, అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా ఎందుకు చేశారంటే ముందు రాష్ట్ర ప్రజల అభివృద్ధి ముఖ్యము. ఒక పక్క రాష్ట్రం నాశనం చేసినటువంటి ఒక రావణాసురుడు లాంటి ఒక వ్యక్తి, ఒక పక్కన రావణాసురుడు లాంటి వ్యక్తి ఉండి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? కనీసం మన బాధ్యత కదా, రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలి, అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి కదా. ఒక పక్కన అన్ని రాష్ట్రాలు ముందుకెళ్ళిపోతున్నావే, మన రాష్ట్రం ఇంకా కుంటుపడిపోతుందే, దాదాపు 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రము అభివృద్ధిలో అని ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఎక్కడికక్కడ ఆయన తగ్గిపోతూ, ఆయన పార్టీ కేడర్ను తగ్గించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ప్రజల బాగోగులు, ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యమని సాగిపోతుంటే ఆయనని ఎలా కార్నర్ చేయాలనిపిస్తుందా మీకు? ఒకవేళ వీళ్ళన్నీ తెలిసినా కానీ అధికార ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కానీ పార్టీల వాళ్ళు ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేసే ఆగడాలు తెలిసినప్పటికీ కూడా ఏమైనా మీడియా ముందు మాట్లాడాలనుకుంటే ముందు వాళ్ళని సస్పెండ్ చేసేది పవన్ కళ్యాణ్ గారే. కూటమిలో భాగంగా మీరు బహిరంగంగా మాట్లాడొద్దని అంటాడు. ఆ ఇంగిత జ్ఞానం టీడీపీ పార్టీకి లేదా? ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మరి ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నారు, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఇంగిత జ్ఞానం లేకపోతే మీరు ఎన్ని చేసినా కానీ మీ పరిస్థితి దిగజారే పరిస్థితి వస్తుంది. ప్రజలు ఒక రోజు చెప్తారు మీకు, రేపు పార్టీ కూడా ఉండే పరిస్థితి లేకుండా చేస్తారు. చాలా చిన్న విషయము. ఎందుకు 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు పరిస్థితిని 11, ఆ 11 కూడా ఉంటాయో లేవో తెలియదు. ఎంత దిగజారిపోతారో మీరు కూడా విర్రవేగకండి. మీకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన భిక్ష మీకు అధికారం ఈరోజు. ఎందుకంటే భిక్ష అని ఎందుకంటున్నారని మీరు చేసే ఆగడాల వల్ల భిక్ష అనాలనిపిస్తుంది తప్పితే మీరు అందరి కృషి మాత్రం ఉన్నది దీంట్లో. టీడీపీ కృషి ఉంది, జనసేన పార్టీ కృషి ఉంది, బీజేపీ కృషి ఉంది. ఇది లేకుండా గెలిచే పరిస్థితి మీకు లేదు. కానీ ఒకరికొకరు గౌరవించుకొని ముందుకెళ్తేనే బలంగా రాష్ట్రం బాగుపడుతుంది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బాగు ముఖ్యము, టీడీపీ అంటే జనసేన పార్టీకి రాష్ట్ర బాగు ముఖ్యము, టీడీపీకి మాత్రం వాళ్ళ పార్టీ బాగు మాత్రమే ముఖ్యము. నేను గమనించిన విషయం అంటే జనసేనకి సమితులై ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోకుండా ఓన్లీ జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసమే ఉన్నది అని అహర్నిశం కష్టపడుతున్న నాయకుడి మీద మీరు చేసేటటువంటి కార్నర్ చేస్తున్నటువంటి విషయాలు చూస్తుంటే నిజంగా మిమ్మల్ని ఎంత తిట్టినా తప్పే అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మీరు ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాము. కానీ
ప్రజలారా, మీరు నిజమైన నాయకుడు కొన్ని శతాబ్దాలు దొరుకుతాడు. ఇలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. తస్మాత్ జాగ్రత్త టీడీపీ. మీరు ఎక్కడా కూడా మీ చరిత్ర ఏంటంటే ఒంటరిగా పోటీ చేసి గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పరిచిన పరిస్థితే మీ చరిత్రలో లేదు. మీరు చూసినట్టయితే ఇన్ని త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇవన్నీ పట్టించుకోవటం లేదు. రాష్ట్రం బాగుపడాలని మాత్రమే కోరుకుంటున్నాడు. జనసేనకు సంబంధించిన అధికార ప్రతినిధులు ఇప్పటికీ అధికార ప్రతినిధులుగా పనిచేసిన కొంతమందికి అయితే ఎక్కడా కూడా ఒక అవకాశం కూడా ఇప్పించలేదు ప్రభుత్వంలో. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒకే ధీమాతోటి నా యందు వీళ్ళందరూ ఉంటారు, కేవలం నిజాయితీతో కూడినటువంటి బంధం వీళ్ళందరిది పవన్ కళ్యాణ్ గారితో నేను గమనించినంత వరకు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా అలాగే ఉంటూ రాష్ట్ర డెవలప్మెంట్లో వీళ్ళు పాలు పంచుకుంటూ ఉన్నారు. కానీ టీడీపీ ఏం చేస్తుందో మనందరం చూస్తున్నాం. ఇంకొకటి, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినా ఒంటరిగా వెళ్ళిన పరిస్థితి లేదు. ఒంటరిగా వెళితే మీరు కుప్పకూలిపోవడం ఖాయమనే విషయం 2019లో మనకు తెలిసింది. టీడీపీ మీ పార్టీని మీరే కూల్చుకుంటున్నారనేదానికి నిదర్శనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కారణం చేయటం. జనసేన పార్టీ లాంటి పార్టీలు బలంగా ఎదగాలి, రాష్ట్రం బాగుపడాలి, మనం బలపడాలి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా ముందుగా ఉండాలని ఆశిస్తూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ. జై హింద్.